స్ట్రక్చర్ ఆఫ్ ఏ కాంపాక్ట్ బోన్. చూడండి ఈ దీని గురించి కాంపాక్ట్ బోన్ యొక్క స్ట్రక్చర్ గురించి చెప్తున్నాడు. స్ట్రక్చర్ ఆఫ్ ఏ కాంపాక్ట్ బోన్. డయాఫైసిస్ షిఫ్ట్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ఏ లాంగ్ బోన్. Diaphysis shift is a part of a long bone that lies in between expanded ends. Epiphysis in a growing bone. There is a region called the metaphysis. In a growing bone there is a region called the metaphysis between the diaphysis and epiphysis. Diaphysis consisting of epiphyseal plate. చూడండి ఇటు కన్సిస్ట్ అన్నారు. ఇక్కడ మనకు దేని గురించి మాట్లాడుతున్నాడు? కాంపాక్ట్ గురించి మాట్లాడుతున్నాడు. సో కాంపాక్ట్ బోన్ కన్సిస్టింగ్ ఆఫ్ ఏ ఎపిఫీజియల్ ప్లేట్. బాగా గుర్తుపెట్టుకోండి. ఎపిఫీజియల్ ప్లేట్ ఫార్మ్డ్ బై హైలియన్ కార్టిలేజ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. కాంపాక్ట్ బోన్లో ఎపిఫీజియల్ ప్లేట్ ఉంది. ఇది దేంతో ఏర్పడుతుందంటే హైలియన్ కార్టిలేజ్. కాంపాక్ట్ బోన్ హెల్ప్స్ ఇన్ ద ఎలాంగేషన్ ఆఫ్ బోన్. It helps in the elongation of the bone. In adults it is represented by bony. అంటే ఇప్పుడు ఇక్కడ ఇట్ అంటే కాంపాక్ట్ బోన్ అర్థం కాలేదు నాకు, మెటాఫైసిస్ అర్థం కాలేదు, దేని గురించి అర్థం కాలేదు. కానీ చదువుదాం, తర్వాత చూద్దాం. ఓకే. ఇన్ అడల్ట్స్ ఇట్ ఈజ్ రిప్రజెంటెడ్ బై బోనీ ఎపిఫేజియల్ లైన్. డయాఫైసిస్ లేకుంటే దాన్ని షాఫ్ట్ అంటారు. ఈజ్ కవర్డ్ బై ఏ డెన్స్ కనెక్టివ్ ఫైబ్రస్ టిష్యూ కాల్డ్ ది పెరిఓస్టియం. ఏమంటారు దాన్ని? పెరిఓస్టియం. డయాఫైసిస్ ఆఫ్ ఏ లాంగ్ బోన్ హ్యాజ్ ఏ హాలో క్యావిటీ కాల్డ్ ది మ్యారో క్యావిటీ which is lined or surrounded by the endosteum. In between periosteum and endosteum ఏముంటుంది దాని మధ్యన? The matrix of bone is laid down in the form of lamellae. Outer circumferential lamellae. ఎక్కడ ఉంది? చూడండి ఇక్కడ అవుటర్ సర్కంఫరెన్షియల్ లామిల్లే ఇక్కడ ఉంది. లామిల్లే ఆర్ లొకేటెడ్ ఇమ్మీడియట్లీ బీనీత్ ద పెరిస్టోనియం. చూడండి పెరిస్టోనియం కిందనే ఉంది. ఇదేంది? కాంపాక్ట్ బోన్ అన్నమాట. పెరిస్టోనియం బోన్ అండ్ ఇన్నర్ గుర్తుపెట్టుకోండి. ఇన్నర్ సర్కంఫరెన్షియల్ లామిల్లే ఆర్ లొకేటెడ్ అరౌండ్ ద ఎండోస్టీనియం. చూడండి ఇది ఎక్కడుంది? అరౌండ్ ద ఎండోస్టీనియంకి చుట్టూ ఉంది. ఉందా? చూడండి ఇక్కడ చూడండి, మీరు బాగా గమనిస్తే అర్థమవుతుంది. ఉందా? ఎండోస్టీనియంకి చుట్టూ ఉంది. అరౌండ్ ద ఎండోస్టీనియం బిట్వీన్ ద అవుటర్ ఇంటర్ సర్కంఫరెన్షియల్ లామిల్లే అండ్ ఇన్నర్ సర్కంఫరెన్షియల్ లామిల్లే దేర్ ఆర్ మెనీ ఎన్నున్నాయి? చాలా హైవర్షియన్ సిస్టమ్స్ ఉన్నాయంట. హైవర్షియన్ సిస్టమ్స్ అంటే ఎట్లాగా? చూడండి ఇక్కడ హెవర్షియన్ కెనాల్. ఇప్పుడు దీనికి మధ్యలో చూడండి హెవర్షియన్ కెనాల్స్ ఉన్నాయి. ఇవి ఉన్నాయి 1 2 3 హెవర్షియన్ సిస్టమ్స్ కెనాల్స్ ఉన్నాయి. దీంట్లో ఆస్టియన్ ఓస్టియన్స్ యూనిట్స్ ఆఫ్ బోన్. ఆస్టియన్ అంటే యూనిట్స్ ఆఫ్ బోన్. ద స్పేస్ బిట్వీన్ ద హైవర్షియన్ సిస్టమ్
ద స్పేస్ బిట్వీన్ ద హేవర్షియన్ సిస్టమ్ ఆర్ ఫిల్డ్ విత్ ఇంటర్స్టిషియల్ లామిల్లే. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇంటర్స్టిషియల్ లామిల్లే. చూడండి ఇక్కడేమో ఏముంది, ఇక్కడ కాన్సెంట్రిక్ లామిల్లే, ఇంటర్స్టిషియల్ లామిల్లే వీటి మధ్యన, లేదా ఇవంతా కాన్సెంట్రిక్ లామిల్లే. ఈ మధ్య నల్లగా ఉండేది మాత్రం హైవర్షన్ కెనాల్. ద స్పేస్ బిట్వీన్ ద హైవర్షన్ సిస్టమ్స్ ఆర్ ఫిల్డ్ విత్ ది ఇంటర్స్టిషియల్ లామిల్లే. తర్వాత హవిర్షేయన్ సిస్టమ్ కన్సిస్టింగ్ ఆఫ్ ది హైవర్షన్ కెనాల్. ఓకే, దాని సిస్టమ్ లోపల హైవర్షన్ కెనాల్ ఉంది. దట్ రన్ ప్యారలల్ టు ద మ్యారో క్యావిటీ. ఓకే, మ్యారో క్యావిటీ చూడండి. సో ఈ మ్యారో క్యావిటీకి ప్యారలల్. చూడండి ఇది ఇలా పోతున్నాయి, ప్యారలల్ అనమాట, ప్యారలల్ టు ద మ్యారో క్యావిటీ. సో హెవర్షన్ సిస్టమ్ కంటైన్స్ అండ్ ఆర్టరీ, ఒక వెయిన్ ఉంటుంది, ఒక లింఫాయిడ్ వెజల్ ఉంటుంది దాని లోపల. ఈ సిస్టమ్ లోపల ఏముంటాయని అడుగుతాడు. ఒకటి ఆర్టరీ, వెయిన్, లింఫాయిడ్ వెజల్స్ ఉంటాయి. లింఫాయిడ్ వెజల్ కూడా ఉంది. హవర్షియన్ కెనాల్ అంటే నల్లగా ఉండేది. హవర్షియన్ కెనాల్ నల్లగా ఉండేది. కెనాల్ ఈ సరౌండెడ్ బై కాన్సెంట్రిక్ లామిల్లే. స్మాల్ ఫ్లూయిడ్ ఫిల్డ్ స్పేసెస్ కాల్డ్ ది లాకున్నే. ప్రొవైడెడ్ విత్ మైన్యూట్ ఏమున్నాయి ఇవి, కెనాలికులే. ఓకే, మైన్యూట్ కెనాలికులే lays in between the lamellae. Canaliculate connect the lacunae with one another. సో ఇది ఏం చేస్తారంటే లాకున్నే ఒకదానికొకటి దాన్ని చేస్తారన్నమాట, కనెక్ట్ చేస్తుంది. లాకున్నే కెనాకులే కనెక్ట్ ద లాకున్నే విత్ వన్ అనదర్ అండ్ విత్ హెవర్షియన్ కెనాల్. ఈచ్ lacuna encloses one osteocyte. అది ఎలా ఉంటుంది, ఇన్యాక్టివ్ ఫార్మ్ ఆఫ్ ఆస్టియోబ్లాస్ట్. ఈచ్ లాకున్నా ఒక ఆస్టియోసైట్ని కప్పబడి ఉంటుంది. అది ఈ ఆస్టియోసైట్ ఏంటంటే ఇన్యాక్టివ్ ఫార్మ్ ఆఫ్ ది ఆస్టియోబ్లాస్ట్ అనమాట. ద సైటోప్లాస్మిక్ ప్రాసెస్ ఆఫ్ ది ఆస్టియోసైట్స్, ఇదంతా ఒకటే పదమే. ద సైటోప్లాస్మిక్ ప్రాసెస్ ఆఫ్ ది ఆస్టియోసైట్స్ పొడిగించబడుతుంది త్రూ ద కెనాలికులే అండ్ గెట్ ఇంటర్కనెక్టెడ్ into the network of cells. A high version canal under the surrounding lamellae. The high version canal under the surrounding lamellae and lacunae. A high version canal under the surrounding lamellae and the lacunae are collectively called a హైవర్షియన్ సిస్టమ్. లేకుంటే దీన్ని ఏమంటారు, ఆస్టియన్. చూడండి ఇక్కడ ఆస్టియన్స్ అంటే యూనిట్స్ ఆఫ్ బోన్ని ఆస్టియన్ అంటారు. ఇట్లాంటి ఎట్టి క్వశ్చన్ అడిగేది వాడు. ఆస్టియన్ బుక్ ఇచ్చేసి ఇది ఏందో గుర్తించారంటాడు, బోన్ అని ఇస్తాడు అంతే. ఆస్టియన్ అంటే యూనిట్స్ ఆఫ్ ది బోన్ అంతే, గుర్తుపెట్టుకోండి. ఆస్టియన్, హైవర్షన్ కెనాల్ సిస్టమ్ ఆర్ ఆస్టియన్. A Hyversian canal under the surrounding lamellae and lacunae are collectively called the Hyversian system or ostium. The Hyversian canals communicate with one another with the periosteum and also with the marrow cavity by transverse or oblique canals called the Walkman's canal. గుర్తుపెట్టుకోండి, వాల్క్స్మన్ కెనాల్. The Hyversian canals communicate with one another with the periosteum and also with the marrow cavity by a transverse or oblique canals called the ఇవేంటివి కెనాల్ని, వాల్క్స్మన్ కెనాల్. Nutrients and gases diffuse from the vascular supply of the Hyversian canal.
nutrients and gases diffuse from the vascular supply of the Haversian canal. Nutrients and gases diffuse from the vascular supply of the Haversian canals. చూడండి, ఇది a long bone in growing condition partially cut open. A long bone in growing condition partially cut open. మీరు పైన చూస్తే ఇదంతా ఎపిఫైసిస్. తర్వాత ఇది మ్యారో కావిటీ. కట్ చేసినట్టు దీన్ని మ్యారో కావిటీ, ఇది కూడా మ్యారో కావిటీ. ఇది మ్యారో, ఇది కాంపాక్ట్ బోన్, ఇది ఒక ఆర్టరీ అండ్ పెరిస్టోనియం. చూడండి పైన, దాని పైన తోలు తీసినాడు వాడి, తోలు ఒలిస్తే పెరిఓస్టియం. ఓకే, పెరిఓస్టియం. చూడండి ఇక్కడ కాంపాక్ట్ బోన్ కూడా, పెరిఓస్టియం, ఎండోవిస్టియం, మ్యారో క్యావిటీ, కాన్సెంట్రిక్ లామిల్నే, హెవర్షియన్ కెనాల్, హబీర్షియన్ కెనాల్, వాల్క్స్మన్ కెనాల్స్. ఇది నల్లగా ఉండేది. ఓకే, ఇట్లా పొడవాగా ఉన్నాయనుకో వాల్క్మన్ కెనాల్. పైన చుక్క మారి బయటకు వచ్చినాయనుకో దాన్ని హెవర్షియన్ కెనాల్. చూడండి ఇవి పైన ఉన్నట్టు. చూడండి ఇక్కడ ఇంకోటి కాంపాక్ట్ బోన్ టిఎస్, ఇది విఎస్ కాంపాక్ట్ బోన్. చూడండి పెరిస్టోనియం, outer circular lamillae, interstitial lamillae, concentric lamillae, Haversian canal, Walksman canal, and inter circumferential lamillae, endosteum, bone marrow. ఇది మీరు చాలా బాగా గుర్తుపెట్టుకోవాలా. మనకు Haversian canals communicate with one another. So Haversian canal communicate with the one another with the peristonium. Okay, with the peristonium. అండ్ ఆల్సో విత్ ది మ్యారో క్యావిటీ. ఇంకేంది మ్యారో క్యావిటీ, దీనివల్ల కూడా మ్యారో క్యావిటీ వల్ల కూడా ఒకదంతా లింక్ ఉంటుంది. మ్యారో క్యావిటీ బై ట్రాన్స్ఫర్స్ ఆర్ ఆబ్లిక్యూ కెనాల్స్. ఏది చూడండి ఇక్కడ, బై ట్రాన్స్ఫర్స్ అండ్ ఆబ్లిక్యూ కెనాల్స్. దీన్నే వాల్క్స్మన్ కెనాల్. సో దీన్ని ఏమంటారంటే వాల్క్స్మన్ కెనాల్. Nutrient and gases diffuse from the vascular supply of the Haversian canal. Nutrients, gases diffuse అవుతాయి ఎక్కడి నుంచి? ఫ్రమ్ ద వాస్కులర్ సప్లై ఆఫ్ ది Haversian canal. Haversian canals యొక్క వాస్కులర్స్ నుంచి న్యూట్రియన్ గ్యాసెస్ డిఫ్యూజ్ అవుతాయి. నెక్స్ట్, ఆఫ్ ద డ్రై వెయిట్ ఆఫ్ ఫుల్లీ గ్రోన్ బోన్. డ్రై వెయిట్ అంటే ఏంది? ఫుల్ గ్రోన్ బోన్ యొక్క డ్రై వెయిట్ ఎంత? ఆఫ్ ద డ్రై వెయిట్ ఆఫ్ ది అంటే ఏంది? నీళ్ళు మొత్తం గుజ్జు చేస్తే బూడిద. ఫుల్ గ్రోన్ బోన్. ద ఆర్గానిక్ మ్యాటర్ కాన్స్టిట్యూట్ 65% అండ్ ఇన్ఆర్గానిక్ అది ఆర్గానిక్ మ్యాటర్ కాన్స్టిట్యూట్ 35%. సో మేజర్ పార్ట్ ఆఫ్ ది ఇన్ఆర్గానిక్ మ్యాటర్ ఈజ్ కాల్షియం ఫాస్ఫేట్. గుర్తుపెట్టుకోండి, 65% అనబడే ఇన్ఆర్గానిక్ మ్యాటర్లో ఏముంటుంది? కాల్షియం ఫాస్ఫేట్, విచ్ ఈజ్ ప్రజెంట్ in the form of crystals of the hydroxypeptide. ఏ రూపంలో ఉంటుంది? కాల్షియం ఫాస్ఫేట్ అనేది, విచ్ ఈజ్ ప్రజెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ది క్రిస్టల్స్ ఆఫ్ ది హైడ్రాక్సీఅపెటైట్. ద మేజర్ ఆర్గానిక్ సబ్స్టాన్స్ ఈజ్ కొల్లాజన్. ఇది కొల్లాజన్. చూడండి, 65% ఇన్ఆర్గానిక్ మెటీరియల్లో మనకు మేజర్గా ఏముంటుందంటే ఇన్ఆర్గానిక్ మ్యాటరు కాల్షియం ఫాస్ఫేటు. దీని లోపల ఏ రూపంలో ఉంటుంది? ఇది కాల్షియం ఫాస్ఫేట్ ఈజ్ ప్రజెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్, ఇదే ఏ రూపంలో ఉంటుందంటే క్రిస్టల్స్ ఆఫ్ ది, ఈ పదం ఇంపార్టెంట్, క్రిస్టల్స్ ఆఫ్ ది హైడ్రాక్సీఅపెటైట్. ఈ రూపంలో ఉంటుంది, ఇదే ఈ రూపంలో ఉంటుంది, క్రిస్టల్స్ ఆఫ్ ది హైడ్రాక్సీఅపెటైట్. ద మేజర్ ఆర్గానిక్ సబ్స్టెన్స్ ఈజ్ కొల్లాజన్. చూడండి, ఇన్ఆర్గానిక్ ఏమో కాల్షియం ఫాస్ఫేట్, దాని లోపల ఈ రూపంలో ఉంటుంది. ఆర్గానిక్ ఏమో కొల్లాజన్. వెరీ ఇంపార్టెంట్ ఇది. వెన్ బోన్స్ ఆర్ బ్రోకెన్, ఎప్పుడైతే ఎముకలు విరిగిపోతావో ద ఆస్టియోసైట్స్ రియాక్టివేటెడ్. గుర్తుపెట్టుకోండి, ఎముకల్లో ఉండే ఆస్టియోసైట్స్ ఏమవుతాయి? మళ్ళీ రియాక్టివేటెడ్ టు ఆస్టియోబ్లాస్ట్. ఇవి మెచ్యూర్ సెల్స్, అంటే మెచ్యూర్ సెల్స్ ఇమెచ్యూర్ సెల్స్గా మారిపోతాయి. అండ్ స్టార్ట్ డిపాజిషన్ ఆఫ్ ది మినరల్
మెటీరియల్. స్టార్ట్ ది డిపాజిషన్ ఆఫ్ ది మినరల్ మెటీరియల్. ఈ విధంగా జాయినింగ్ ద ఫ్రాక్షన్ బోన్స్. సో ఆస్టియోసైట్స్ అనేటివి ఆస్టియోబ్లాస్ట్గా మారి ఈ ఆస్టియోబ్లాస్టే ఫ్రాక్చర్డ్ బోన్ అంటే విరిగిపోయిన ఎముకల్ని అతికిస్తుంది. ఎలాగా? స్టార్ట్ ది డిపాజిషన్ ఆఫ్ ది మినరల్ మెటీరియల్ వల్ల. ఇఫ్ ఏ బోన్ ఈజ్ కెప్ట్ ఇన్ డైల్యూట్ acetic acid, it becomes soft. Can you explain why?